జై శ్రీరామ్. నా అన్నదమ్ములకు, నా అక్కా చెల్లెళ్లకు అందరికీ నమస్కారం. అందరూ బాగుండారా? మళ్ళీ ఒక నిప్పు లాంటి నిజంతో మీ ముందుకు వచ్చేసింది మన న్యూస్ అఖండ. ఏటీఎస్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అన్నమాట. సహజంగా మన దేశంలో అన్ని రాష్ట్రాలకు ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విభాగాలు అయితే ఉన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్ కూడా ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఉందన్నమాట. ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అనేది రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడానికి, అలాగే అంతర్గత భద్రతను పర్యవేక్షించడానికి పనిచేసేటటువంటి ఒక ప్రత్యేక విభాగం అన్నమాట. మన దేశంలోని అన్ని రాష్ట్రాల యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విభాగాల కంటే ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విభాగం అత్యంత చురుగ్గా పనిచేస్తుంది. అంటే మామూలుగా అప్పుడప్పుడు మనం గుజరాత్ ఏటీఎస్ గురించి మాట్లాడతాం అన్నమాట. అలాగే అంటే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఈ ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా అచ్చం అలాగే పనిచేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కొన్ని అద్భుతాలనే చేసింది. ఎందుకో అవేంటయ్యా అంటే, మొరాదాబాద్లో 19 ఏళ్ల డెంటిస్ట్రీ విద్యార్థి అయినటువంటి హారిస్ అలీని ఏటీఎస్ అయితే అరెస్ట్ చేసింది. వీడు సోషల్ మీడియా ద్వారా ఖలీఫా వ్యవస్థ ఏర్పాటుకు ప్రయత్నిస్తూ ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తా ఉన్నట్టు ఏటీఎస్ వాళ్ళు అయితే గుర్తించారు. ఇక ఈ హారిస్ అలీగాడు వారణాసిలోని పవిత్ర దేవాలయం అయినటువంటి మన కాశీధాంలో బాంబులు పెట్టడానికి ప్రయత్నం చేశాడంట. ఎంత అహంకారము, ఎంత బలుపు, ఎంత కండకావరం. వీళ్ళని ఏమి చేస్తే తప్పు ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి అంతే. ఇక చివరి నిమిషంలో ఈ హారిస్ అలీని పట్టుకొని ఏటీఎస్ వాళ్ళు అయితే తీసుకోమినారు. లోపలైతే మసాజులు అయితే బాగా చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఈ హారిస్ అలీగాడు ఎక్కడ ఉన్నాడో, వీడిని ఏం చేశారో కూడా ఎవరికి తెలియదు. బహుశా ఏమో. ఇకపోతే 2025 సెప్టెంబర్ నెలలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని కూలదోసి షరియా చట్టాన్ని అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ముజాహిదీన్ ఆర్మీ అనేటటువంటి సంస్థ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నటువంటి 4 జిహాదీలను ఈ ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అయితే అరెస్ట్ చేసింది. వీళ్ళు హిందూ మత పెద్దలను లక్ష్యంగా చేసుకున్నట్లు దర్యాప్తులు అయితే తేలిందనమాట. అంటే కేరళ పిఎఫ్ఐ మోడల్లో ఉత్తరప్రదేశ్లోని యువ బీజేపీ నాయకులను, ఆర్ఎస్ఎస్ లీడర్లను, అలాగే హిందూ యాక్టివిస్టులను చంపడానికి మాస్టర్ ప్లాన్ అయితే వేశారు. అంతే. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ వాళ్ళు ఇక ఆ 4 ఎరగదని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారంట. నవంబర్ 2025 సహరాన్పూర్లో బిలాల్ ఖాన్ అనేటటువంటి ఒక జిహాదీ గాడిని అయితే అరెస్ట్ చేశారు. వీడి నెట్వర్క్లో సుమారుగా 4000 పాకిస్తానీ ఫోన్ నెంబర్లు ఉన్నాయని, వీడు ఆన్లైన్ ద్వారా తీవ్రవాద నెట్వర్క్ను నిర్మిస్తా ఉన్నట్టు ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అయితే కనిపెట్టింది. వీడు ఒక్కడే కాకుండా వీడితో పాటు మరో 20 మందితో ఒక ఆర్మీని ఏర్పాటు చేసుకున్నాడు. వీడు ఉత్తరప్రదేశ్ అంతటా కూడా బాంబు పేలుళ్లు జరపాలని చెప్పేసి ప్లాన్ వేస్తాడంట. చూడండి వీళ్ళ మత పిచ్చి ఏ స్థాయిలో ఉండదో. అంతే. ఈ విషయం ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి అయితే తెలిసిందనమాట. ఇక ఒక్క దెబ్బతో ఆ బిలాల్ ఖాన్ గాడిని నరకానికి అయితే పార్సల్ చేసేసారు. ఏం ఉంచలా. అంతే. ఎవరు అండేది యోగి గారికి. ఇక డిసెంబర్ 2025 పశ్చిమ బెంగాల్ అలాగే అస్సాంకు చెందినటువంటి వ్యక్తులతో కూడినటువంటి స్లీపర్ సెల్స్ను ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అయితే గుర్తించింది. వీళ్ళు సరిహద్దుల ఆవతల ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలతో ప్రతిరోజు కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నట్టు తెలియదనమాట. ఇక వాళ్ళను పక్కా ప్లాన్ ప్రకారం యూపీ ఏటీఎస్ వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళకు కుక్క చావునైతే ప్రసాదించింది. అర్థమైందా? సరే, ఇదంతా కూడా ఇట్టుంటే ఇప్పుడు కొత్తగా మరో అతిపెద్ద తీవ్రవాద గ్యాంగ్ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పట్టుకొని అరెస్ట్ చేసి మన దేశంలో అతిపెద్ద బాంబు పేలుళ్ల నుంచి మన దేశాన్ని రక్షించినారనమాట. సరే, ఇక అసలు విషయానికి వస్తే సాకిబ్ ఖాన్ అలియాస్ డెవిలు. వీడేదో పెద్ద తోపుగాడైనట్టు వాడి హోడుగా డెవిల్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. సరే, బాగానే ఉండాలి. ఇక వీడికి ఇంకో స్నేహితుడు ఉన్నాడంట. వాడి పేరు వచ్చేసి అర్బాబ్. వీళ్ళిద్దరూ కలిసి ఉత్తరప్రదేశ్లో అత్యంత దారుణమైన తీవ్రవాద ఘటనలకు ఒడిగట్టాలని చెప్పేసి ప్లాన్ వేశారు. అందుకోసం వీళ్ళు రైళ్లను, రైల్వే స్టేషన్లను టార్గెట్గా పెట్టుకున్నారు. ఇందుకోసం లక్నో రైల్వే స్టేషన్ను మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నారన్నమాట. రైల్వే సిగ్నల్ బాక్సులను ధ్వంసం చేయడం, గ్యాస్ సిలిండర్ల ట్రక్కులను పేల్చివేయడం ద్వారా భారీ ప్రాణ నష్టం కలిగించాలని చెప్పేసి వీళ్ళైతే ప్లాన్ వేశారు. ఈ క్రమంలో ఈ జిహాదీగాళ్ళు టెలిగ్రాము, సిగ్నల్, అలాగే ఇన్స్టాగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా
పాకిస్తాన్లోని ఐఎస్ఐ హ్యాండ్లర్లతో ప్రతిరోజు కూడా సంబంధంలో ఉన్నారు, అంటే టచ్లో ఉండారన్నమాట. రైళ్లను ఏ విధంగా దారి మళ్లించాలా, ఏ విధంగా సిగ్నల్ వ్యవస్థలను ధ్వంసం చేయాలా, ఏ విధంగా రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టాలా అన్న విషయాలను ఆన్లైన్ ద్వారా పాకిస్తాన్ నుంచి నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా మీరట్, అలీగర్, గజియాబాద్ వంటి నగరాల్లోని కీలకమైనటువంటి సైనిక స్థావరాలు, పోలీస్ స్టేషన్లు, అలాగే రైల్వే మౌలిక సదుపాయాలపైన వీళ్ళు నిఘా పెట్టారంట. ఆ వివరాలను వీడియోలు అలాగే గూగుల్ లొకేషన్ల రూపంలో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు పంపిస్తా ఉన్నారు. అంతేకాకుండా ట్రయల్ పార్టీ కోసం ఈ జిహాదీలు మొన్న మార్చి 4వ తేదీన బిజ్నోర్లో ఒక పికప్ వాహనానికి నిప్పు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక ఈ జిహాదీగాళ్ళు క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ చెల్లింపులు చేస్తా ఉన్నారంట. అంటే పాకిస్తాన్ నుంచి ఈ డిజిటల్ చెల్లింపుల ద్వారా పెద్ద మొత్తంలో నగదునైతే అందుకున్నారన్నమాట. ఇక యూపీఏటిఎస్ ప్రతిరోజు కూడా ఈ టెలిగ్రాము, సిగ్నల్ అలాగే ఈ ఇన్స్టాగ్రామ్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్లపైన కన్వేసింది, వాటిపైన గట్టి నిఘానైతే పెట్టిందనమాట. అంతేకాకుండా తాము కూడా జిహాదీలు అన్నట్టుగా ఒక సీన్ అయితే క్రియేట్ చేశారు. ఎవరు? యూపీఏటిఎస్ వాళ్ళు. అంతే, చేపలు వచ్చి బొట్టలో పడిపోయినాయి. అంటే ఈ జిహాదీలు ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, ఎప్పుడు చేయాలనుకుంటున్నారు అన్న విషయాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ అయితే తెలుసుకునింది. అంతే, ఇక మొన్న రాత్రి ఒక్కసారిగా దాడులు చేసి ఆ తీవ్రవాదులందరినీ కూడా పట్టుకున్నారు. ఏ ఒక్కడిని కూడా పారిపోనీయకుండా ఆ జట్టు సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేశారు. నిజానికి వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ అయిపోయేవాళ్లే, కానీ వాళ్ళ వెనుకున్నటువంటి నెట్వర్క్ను కనిపెట్టడానికే వాళ్ళను అరెస్ట్ చేయాల్సి వచ్చిందంట. ఇక వాళ్ళందరినీ కూడా రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి లోతుగా విచారిస్తున్నారంట. అది విషయం అయితే చూడండి. ఒకవేళ ఈ నిఘా సంస్థలు, మన పోలీసులు కావచ్చు, మన సైన్యం కావచ్చు, వాళ్ళు ఏదైనా కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మన పరిస్థితి ఏంది అయ్యా? ఏడ పోలీసు వాళ్ళు వస్తారు, లేకపోతే ఏదో మన చుట్టూ నిఘా వ్యవస్థలు ఉంటాయి కదా, మన దేశ సైన్యం ఉంది కదా, మోడీ గారి నాయకత్వం ఉంది కదా, ఇట్లా కాదు. అర్థమవుతుందా? ఇంతకు మనం ఒక బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా మనం ఏం చేస్తున్నాము, ఇది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం కూడా దేశం కోసం ఆలోచన చేసామంటే ఈ దేశం బాగుంటుంది, పచ్చగా ఉంటుంది, మన భవిష్యత్ తరాలు కూడా బాగుంటాయి. అర్థమైందా మిత్రులారా? ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. దేశ భద్రత విషయంలో ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ చేసినటువంటి ఈ సాహసోపేతమైనటువంటి చర్యపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మన దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్నటువంటి మన భద్రతా దళాల పట్ల మీకు గౌరవం ఉంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాలను, దేశభక్తి పూరితమైనటువంటి వార్తలను అందరికీ చేరవేసేందుకు ఈ వీడియోను మీ మిత్రులకు, అలాగే మీ వాట్సాప్ గ్రూపుల్లోనూ, ఫేస్బుక్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. మరిన్ని జాతీయవాద వార్తలు అలాగే మంచి మంచి అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.